అందులో ఇంకెవరు మహామేధావి, ఇంకెందుకు ఆయన స్టాన్ఫర్డ్ మేధావి కదా. ఆయన ఎడ్యుకేషన్ శాఖ మినిస్టర్ అయిన తర్వాత ఎంత తగలబడాలో తెలుగు భాష కానీ, సంస్కృతి కానీ, విద్యా విధానం కానీ ఈరోజు మొత్తం కూడా ఎంత దరిద్రంగా ఉందంటే ఎడ్యుకేషన్ వ్యవస్థ అంతా కూడా నిజంగా ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. అందులో తెలుగు అకాడమీని ఎంత దారుణంగా మోసం చేస్తూ ఉన్నారంటే వీళ్ళంతా ఎవరినో విల్సన్ ఎవరినో వేశారు ఇప్పుడు కొత్తగా, అలాగే ఒక డైరెక్టర్ ఉన్నారు, ఒక ఐఏఎస్ అనుకుంటాను. ఇద్దరూ కలిసి ఏ విధంగా తెలుగు అకాడమీ నిధులను లూటీ చేయాలో ఆ విధంగా చేయటం ప్రారంభించారు. అన్నిటినీ మించి కూడా ఈ టెండర్ ప్రక్రియ అనేది చాలా సంక్లిష్టమైనటువంటిది. దీంట్లో పారదర్శకంగా ఆ రోజు తెలుగు అకాడమీ నిర్వహించింది. అందులో విజిఎస్ అనేటువంటి ఒక సంస్థ వాళ్ళకు అర్హత లేకపోయినా కూడా అనేక సార్లు వాళ్ళు టెండర్కి అటెండ్ అవ్వటం, మేము 3 సార్లు వాళ్ళని రిజెక్ట్ చేయటం జరిగింది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మరి ఈ లోకేష్తో కుమ్మక్కయ్యి, ఈ విజిఎస్ విక్రమ్ అనేటువంటి సంస్థలు వాళ్ళతో కుమ్మక్కయ్యి, ఎందుకంటే ఈ టెండర్ ప్రక్రియనే దానికి ఉన్న రూల్స్ని మార్చేశారు. మేము ఉన్నప్పుడు అప్పుడు గతంలో ఎందుకంటే విద్యార్థులకి చాలా తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో పేజీకి 20 పైసలు మాత్రమే మేము పెట్టడం జరిగింది ప్రింటర్స్కి, అంటే ఎక్కువ ఖర్చు లేకుండా. అందువల్ల విద్యార్థికి తక్కువ ధరకు అందించడానికి వీలైంది. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనుకోండి సిలబస్ మార్చారు. సిలబస్ మారినటువంటి పుస్తకాలను వీళ్ళు ఈ విజిఎస్ విక్రమ్ అనేటువంటి వాళ్ళు లోకేష్తో మాట్లాడుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఈ టెండర్లో పాల్గొని తీసుకున్నారు. అంతకుముందే లాస్ట్ ఇయర్ వీళ్ళ మీద ఏదో ఒక నేరారోపణ వచ్చినప్పుడు వీళ్ళని అసలు టెండర్లో రానికుండా చేయాలి కదా ప్రభుత్వం. కాకుండా టెండర్లో ఉండే రూల్స్ను కూడా మార్చి వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అంటే దాన్ని బట్టే అర్థమవుతుంది కదా, అంటే ఎంతగా ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ ఎంతగా చేయగలిపాడో వీళ్ళతో అని. ఇంకా వీళ్ళు ఏం చేశారు, ఈ పీడిఎఫ్ అంటే సిలబస్ అనేది పీడిఎఫ్లో ఉంటుంది, ఈ తెలుగు అకాడమీకి సంబంధించినటువంటిది. ఈ పీడిఎఫ్ని ప్రింటర్స్కి ఇస్తారు సహజంగానే పుస్తకాలు ప్రింట్ చేయడానికి. అలాంటిది తీసుకెళ్ళి వీళ్ళు ప్రైవేట్ కాలేజీలకు అమ్మేశారు. వాళ్ళు 10 కోట్ల రుణం తీసుకున్నారు. ఇంకా లోకేష్కి ఎంత ముట్టినాయో మనకు అది అర్థమే కావట్లేదు, భారీగా ముట్టే ఉంటాయి. అంటే మన ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు తక్కువ ధరతో కొనుక్కునేటువంటి పుస్తకాలని పేజీ 20 పైసల నుంచి 30 పైసలకు పెంచారు. పెంచడమే కాకుండా టెండర్ రూల్స్ అన్ని మార్చేశారు. మార్చడమే కాదు వీళ్ళ ద్వారా భారీగా ప్రైవేట్ కాలేజీలకి ఈ పీడిఎఫ్ను అమ్ముకోవటం జరిగింది. దానివల్ల తెలుగు అకాడమీ నష్టపోవటం జరిగింది. అంతేకాదు ఇంకా చాలా దారుణాలు తెలుగు అకాడమీలో ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ బుక్ కూడా తెలుగు అకాడమీకి ఒప్పచెప్పింది. మా గవర్నమెంట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అస్సలు ఒక్క పుస్తకం కూడా మాకు ఇవ్వలేదు. ప్రభుత్వమే ప్రింట్ చేసి చక్కగా వాళ్ళు విద్యార్థులకు అందించారు. అంటే తెలుగు అకాడమీ మీద భారం పడకూడదని ప్రభుత్వం ఎప్పుడు కూడా మా మీద భారం పెట్టకపోగా ఇంకా ఎంతో మమ్మల్ని సపోర్ట్ చేసి మూల నిధులను కూడా మేము పెంచుకోవటం జరిగింది, అసలు ఖర్చు పెట్టకుండా జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వం అసలు తెలుగు అకాడమీ నిధులన్నీ కూడా ఖర్చు చేసే పరిస్థితికి వచ్చింది. అంతేకాదు 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వ పుస్తకాలను కూడా తెలుగు అకాడమీకి అప్పచెప్పి ఇప్పటికి దాదాపుగా వీళ్ళు ఇవ్వాల్సింది 50 కోట్లు అనుకుంటాను. ప్రభుత్వం ఇవ్వాల్సిన 50 కోట్లు ఇవ్వాలి. 50 కోట్లు తెలుగు అకాడమీకి చెల్లించాల్సింది ప్రభుత్వం ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు. అంటే ఎంత ఇక్కడ ఈ డబ్బులన్నీ ఎక్కడ ఖర్చు అయిపోతాయి అంటే తెలుగు అకాడమీ ఫండ్స్ నుంచి ఖర్చు అయిపోతాయి. ఈ విధంగా ఏదో అన్నట్టుగా మోసెమ్మ మూయ పెడితే మాసెమ్మ మాయం చేసినట్టు తెలుగులో ఒక సామెత ఉంది. అట్లాగా మేము కష్టపడి మా ప్రభుత్వం మేము ఈ విధంగా చేస్తే ఈరోజు వచ్చిన ఈ ప్రభుత్వం పప్పు బెల్లాల్లాగా ఈ అవినీతి పరులకి అన్యాయం చేసేటువంటి వాళ్ళకి దోపిడీ వర్గాలకి వీళ్ళందరికీ కూడా కొంత వాటాలు ఇస్తూ అసలు మెయిన్ దోపిడీదారులు 2 ఉన్నారు కదా, చంద్రబాబు ఆయన కొడుకు, ఇద్దరు కూడా ఈ ప్రతి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తూ సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగు అకాడమీని భ్రష్టు పట్టించారు. నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు నువ్వు తీసుకొచ్చావా తెలుగు అకాడమీ? నీ టైంలో అసలు తెలుగు అకాడమీయే వద్దన్నావు. తెలుగు భాష మీద నీకు ఎందుకంటే నీ కొడుక్కి రాదు నీకు రాదు తెలుగు మాట్లాడటం అనేది. అట్లాంటిది తెలుగు అకాడమీని మేము కష్టపడి తీసుకొచ్చి ఫండ్స్ ఏమైనా నువ్వు సాధించి పెట్టావు
పెట్టావా? లేదు కదా. మా ప్రభుత్వంలో మేము మరి కోర్టుకి వెళ్ళి, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి తెలంగాణ గవర్నమెంట్ మీద కొట్లాడి ఆ తెలుగు అకాడమీ ఫండ్స్ అన్నీ కూడా మా భాగానికి రావాల్సినవి మేము తీసుకొచ్చాము. మా సిబ్బందిని తీసుకొచ్చాము. చక్కగా నీట్గా ఉన్న 5 సంవత్సరాలు కూడా చక్కగా జరుగుతూ వచ్చింది. స్టూడెంట్స్కి తక్కువ ధరకే పుస్తకాలు అందుతూ వచ్చినాయి. ఈరోజు ఎక్కువ ధర పెంచేసి ప్రైవేట్ కాలేజీలకు మేలు చేయడం కోసం తెలుగు అకాడమీని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ఈ లోకేష్ నాయకత్వంలో ఉన్న ఎడ్యుకేషన్ సంస్థ అంతా కూడా పరమ దరిద్రంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా వీళ్ళు ఈ పైరసీ, అదే ఇప్పుడే చెప్పాను కదా, ఈ పీడిఎఫ్ని లీక్ చేసి వాళ్ళకు అమ్మేసి, మరి ఆ ప్రైవేటు సంస్థలకు అమ్మేసి వీళ్ళు డబ్బు చేసుకునేటువంటి ప్రక్రియ దీన్ని వీళ్ళు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా ఏంటంటే, ఇప్పుడు ఒక్కటే ఇక్కడ ఇలాంటి పైరసీ వచ్చినప్పుడు ఏం చేస్తారు ప్రభుత్వం? వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. వాళ్ళకి జీవిత కాలం కూడా టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళకి అనర్హత వేటు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇంతవరకు కూడా వాళ్ళ మీద ఏ వేటు పడలేదు. పడకపోగా ఇంకా పెట్టినటువంటి కేసు, తెలుగు అకాడమీ వాళ్ళ మీద కేసు పెట్టింది. కేసు పెడితే ఇంతవరకు కూడా వాళ్ళ మీద ఏ యాక్షన్ లేదు. పైగా పోలీసులు ఒత్తిడట. ఏంటి కేసు? పోలీసుల మీద ఒత్తిడి, పోలీసులు వాళ్ళ మీద ఒత్తిడి, మీరెవరు కూడా కేసు పెట్టొద్దు అని చెప్పి, అలా కేసు మూసేయాలి అని చెప్పి కోర్టులో కూడా పోలీసుల చేత పెట్టిస్తున్నారట. ఏది ఆ కేసు వద్దు అని. అంటే ఎవరు ఉన్నారు దీని వెనక? చాలా క్లియర్గా ఈ లోకేష్ అనేవాడు చదువు లేని పనికిమాలిన పరమ చెత్త. అసలు అతనికి ఏ జ్ఞానం కూడా లేనటువంటి సుంఠ. నిజం చెప్పాలంటే అక్షర జ్ఞానం లేనటువంటి ఒక వెధవ ఎడ్యుకేషన్కి వస్తే ఎంత దరిద్రంగా తయారైపోతుందో ఈరోజు చూస్తున్నాం. నాడు నేడు స్కూల్స్ పరిస్థితి కొన్ని చోట్ల పూర్తి కావాల్సిన ఎంత కూడా అట్లా వాటిని మూలపడేశారు. కాలేజీ కొన్ని ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు స్థలం ఇస్తే ఇంతవరకు దాన్ని బాగు చేసేటువంటి పరిస్థితి ఉంది. కనీసం లేకుండా, పాపం బాత్రూమ్ లేకుండా ఆడపిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు. ఇంత దరిద్ర వ్యవస్థ రాష్ట్రంలో ఎట్లా నడుస్తూ ఉందంటే ఎడ్యుకేషన్ అంతా మూలబడిపోయింది. మరొక 50 సంవత్సరాలు వెనకపోయింది వీళ్ళ వల్ల చెప్పాలి అంటే. అదే కాకుండా కేసు లేకుండా చేస్తున్నారంటేనే ఎవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందో అర్థమవుతుంది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి ఉండాలి దేనికైనా సరే. ఏదన్నా చెయ్యాలి అంటే అకాడమీలో కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలన్నా సరే, వేరే ఒక నిర్ణయం తీసుకోవాలన్నా సరే, మేము ప్రతిదీ కూడా ఒక మీటింగ్, మాకు అప్పుడు శ్యామలరావు గారు ఉండేవారు ఎడ్యుకేషన్, మాకు ఆయన ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి మేము ప్రతిదీ కూడా ఆ మీటింగ్ ద్వారానే మేము నిర్ణయాలు తీసుకోవటం జరిగేది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ద్వారా కొంతమంది ఉన్నతాధికారులు వీళ్ళంతా కూడా బంధువులు, స్నేహితులు, ఈ అవుట్సోర్సింగు దీనికి సంబంధించిన పోస్టులు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి లేకుండానే వాళ్ళు నియమించుకుంటూ ఉన్నారు. వాళ్ళకి లక్షల్లో వాళ్ళకి పేమెంట్స్ జరగాల్సి ఉంది. ఇలా ఒక్క సంస్థ నిలబెట్టడానికి మేము ఇంత కష్టపడి పైసా కూడబెట్టి దాన్ని నిలబెట్టి ఈ విద్యార్థులకు ఉపయోగపడుతుంది మన రాష్ట్రం, అంతేకాకుండా మన సంస్కృతి, మన భాష, తెలుగు భాషకు ఒక పరిరక్షణగా తెలుగు అకాడమీ పనిచేస్తుంది అని ఒక సంకల్పంతో ఎంత కష్టపడి పనిచేసామో మాకు తెలుసు. కూర్చోడానికి కుర్చీ కూడా లేదు ఆ రోజు, మాకు ఆఫీస్ లేదు. అయినా సరే మేము నిలబడి పనిచేసి మేము తెలుగు అకాడమీని సాధించి, ఫండ్స్ సాధించి దాన్ని ఉన్నత స్థితిలో మేము నిలబెడితే ఈరోజు వచ్చి ఏదో ఈ చక్కగా అలుక్కున్న ఇంటిని పందికొక్కులను ఎలుకలు పాడు చేసినట్టుగా ఈరోజు అబ్బా కొడుకులు ఇద్దరూ వచ్చి ఈ విధంగా ప్రతి వ్యవస్థను కూడా నాశనం చేసి పడేస్తూ ఉన్నారు కదా. ఎంత సిగ్గు లేదా మీకు? ఎందుకు అసలు ఒక చదువుకునే స్టూడెంట్స్ కంటే పుస్తకాలను కూడా ఈ విధంగా పైరసీ చేయించాలా? చేసి దాని ద్వారా వచ్చి ఏదో ఆ డబ్బులు సంపాదించకపోతే ఏదో మీకు గడవదా? అసలు మీకేం అంత తిండి లేకుండా రోడ్డు మీద పడి ఏడుస్తూ ఉన్నారా తండ్రి కొడుకులు? ఇంత అవినీతి, ప్రతి దాంట్లో అవినీతి, ప్రతి దాంట్లో అన్యాయమే. ప్రతిదీ తీసుకెళ్ళి ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టడమేనా ఏమిటి? ఈరోజు ఆర్టీసీని కూడా చూస్తూ ఉన్నాం, ప్రైవేటు వాళ్ళకి అమ్ముతూ ఉన్నారు. ప్రతిదీ కూడా కాలేజీలను ప్రైవేట్, మెడికల్ కాలేజీలను ప్రైవేట్, అన్నీ ప్రైవేట్. ఇంకే నువ్వెందుకు ఇక్కడ ముఖ్యమంత్రి అవసరమా ఈ రాష్ట్రానికి? నువ్వు సమర్థవంతంగా పరిపాలన చేయలేనని నువ్వు నిరూపించుకున్నావు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి పడేశావు. ప్రతిదీ కూడా ఎందుకు కొరగాకుండా అయిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ప్రభుత్వం ఎందుకు? దేనికోసం?
ఏమైనా లాండ్ ఆర్డర్ ఏమైనా సరిగ్గా ఉందా? లాండ్ ఆర్డర్ చూస్తే అంత దరిద్రంగా ఉంది. పోలీసులను కుక్కలాగా తిప్పుకుంటా ఉన్నావు నీ చుట్టూరాన. ఎవరిని తనిరామంటే వాళ్ళని తన్ని వస్తున్నారు, ఎవరి మీద కేసులు పెట్టమంటే పెట్టి వస్తూ ఉన్నారు. అందుకు తప్ప పోలీస్ వ్యవస్థ ఎంత దరిద్రంగా ఉందంటే పోలీస్ వ్యవస్థ కూడా చాలా లీస్ట్లో ఉందనేది మనం రిపోర్ట్ చూసాము, కేంద్ర రిపోర్ట్ కూడా. ఇట్లా బోర్డు లేదా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బడ్జెట్ ఆమోదం లేకుండానే అనేక పథకాల కోసం అకాడమీ ఫండ్స్ ఈ చైర్మన్ తర్వాత డైరెక్టరు కలిసి ఒక లూటీ చేస్తూ ఉన్నారు. దాని వెనక ఎవరున్నారంటే ఇప్పుడే చెప్పాను, లోకేష్ ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టు వీళ్ళని వదిలేశాడు. ఆయనకు భారీగా ముడుపులు అందుతూ ఉన్నాయి. నాకు తెలిసి ఇక వీళ్ళ ప్రభుత్వం అయ్యేసరికి అకాడమీ లేకుండా పోతుందే అనేటువంటి ఒక ఆందోళన కూడా నాకు ఉంది. అకాడమీ అంటే ఎంత ప్రతిష్ట కలిగినటువంటిది, మీరు సాధించలేకపోయారు. మేము సాధించినటువంటి దాన్ని, మా ప్రభుత్వం సాధించిన దాన్ని ఈ విధంగా నిరుపయోగం ఒక దురుపయోగం చేస్తారా మీరు? సిగ్గుందా మీ తండ్రి కొడుకులకు? అసలు ఎంత నీచమైన మనుషులు మీరు! ఒక్కసారైనా ఆలోచించరా? మానవత్వం అనేది మీకు ఏ కోసైనా కూడా లేదా? అది ఉంటే ఇన్ని రకాలు ఎందుకు జరుగుతాయి? రాష్ట్రమే అల్లకల్లోలంగా ఉంది ఈరోజు చూస్తే. అందువలన ఈరోజు అలాగే ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డు అనుమతి లేకుండానే వర్చువల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అంట, వీటన్నిటిని కూడా ప్రవేశపెట్టి అకాడమీ ఫండ్స్ అంతా కాజేస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ అవసరమా? ఇట్లా చేసి ఏదో రకంగా కొన్ని కూడా విన్నాను నేను. ఏదో ఆయన చైర్మన్ ఎవరు వెల్సన్ అనుకుంటా, ఆయనకి ప్రైవేటుగా సన్మానాలు చేయడానికి కూడా అకాడమీ ఫండ్సే వాడుతూ ఉన్నారు అని చెప్పి. అసలు దేన్ని ఏ పర్పస్ కోసం వాడాలో తెలియనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఆ సంస్థలో ప్రవేశపెట్టడమే పాలకులు చేస్తున్న తప్పు. పాలకుల యొక్క అవినీతికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా ఈరోజు తెలుగు అకాడమీ నిధులు మరి నిరుపయోగం అయిపోతూ ఉన్నాయి, దుర్వినియోగం అయిపోతూ ఉన్నాయి. ఈ పరిస్థితి చూసి చాలా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే నేను చైర్పర్సన్గా పనిచేశాను కనుక నేను ఎన్నో రకాలుగా డబ్బును మేము కూడబెట్టాం. దానికి సొంత భవనం కట్టుకోవడానికి కూడా మేము డబ్బును కూడబెట్టుకున్నాం. మేము అంత జాగ్రత్తగా చేశాం. ప్రభుత్వం ఒక్క పైసా కూడా మా నుంచి అడగలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు సపోర్ట్ చేశారు. ఇంకా లీగల్గా మాకు లాయర్లు పెట్టారు, కొంత ఇచ్చారు మాకు. అంతే తప్ప ఏనాడు కూడా తెలుగు అకాడమీ జోలే రాలా. ఈరోజు తెలుగు అకాడమీ ఉండే ఫండ్స్ మీద కన్నుబడ్డటువంటి ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ఈ లోకేష్, వీడికి ఏమీ తెలియనటువంటి మూర్ఖుడు వీడు. నిజంగా బాధేస్తూ ఉంది. ఇట్లాంటి వాళ్ళు మన పాలకులు అనుకుంటే సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తూ ఉంది. ఇలాంటి కొడుకును కన్నా నువ్వు ఒక పెద్ద తండ్రివా? చెప్పుకోవడానికి సిగ్గుపడాల ఈ చంద్రబాబు నాయుడు కూడా. ఏమిటి అసలు మీరు చేస్తున్న వ్యవహారం? ఒక్క దాంట్లో కూడా అసలు ఒక పారదర్శకంగా అందించలేరా మీరు? ఒక్కటైనా సరే ఒక్క సంస్థనైనా గట్టిగా నిలబెట్టలేరా? అంత చేతగాని వాజమ్మలు, చవటలు, దద్దమ్మలు ఎందుకయ్యా? మీరు తొందరగా రిజైన్ చేసి వెళ్ళిపోతే ఈ రాష్ట్రం అన్న బాగుపడుతుంది. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి శుభ్రంగా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రం మళ్ళీ ఒక స్వర్ణయుగాన్ని ఆయన తీసుకురాగలరు. మీరున్నది ఎందుకంటే అప్పులు చేయటం, ప్రతి మంగళవారం అప్పులకు పోతారు. అలాగే ప్రతి వ్యవస్థలో ఉండే డబ్బులన్నీ కాజేస్తూ ఉంటారు. అప్పులు చేసినవని అంత సొంత జేబులో వేసుకుంటారు. ఇందుక మీ పరిపాలన? ఏ ప్రజలకి, ఏ రైతులకు కానీ ఎవరికైనా, ఏ ఒక్కళ్ళకైనా న్యాయం జరిగిందా మీ పరిపాలనలో? అందువల్ల ఇంత దరిద్ర పరిపాలన మీరు తప్ప ఇంకెవరు కూడా చేయలేరు. అది ఈరోజు చాలా బాధతో, ఆవేదనతో తెలుగు అకాడమీ ఫస్ట్ చెప్పాలంటే మేమే మొట్టమొదటి చైర్మన్గా నేనే ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసినాక మొదటి పేరు నాదే ఉంటుంది తిరుపతిలో. అక్కడ అట్లా రామకృష్ణ గారు, ఐఏఎస్, నేను ఇద్దరము ఒక సమిష్టి కృషితో దాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళాము. ఆ రోజు శ్యామలరావు గారు కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చారు. సతీష్ చంద్ర గారు ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు మాకు. అకాడమీని అంత గ్రాండ్గా నిలబెట్టి ఎంత పేరు, ప్రతి యూనివర్సిటీ కూడా మమ్మల్ని అభినందించింది ఆ రోజు. అంత మంచి పేరు తీసుకొచ్చిన అకాడమీని ఈరోజు పనికి మాలిన వ్యక్తులను అక్కడ పెట్టారు. దోపిడీ జరిగిపోతూ ఉంది. అందువలన వాళ్ళని సరిగ్గా మీరు శిక్షించకపోతే ఈ పైరసీ చేసిన వాళ్ళని దీని మీద మళ్ళీ నేను మాట్లాడుతూనే ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.